Hello everyone, welcome back to our channel Learning Land. Today we are learning about the kitchen related English sentences. మనం డైలీ కిచెన్లో యూజ్ చేసే కొన్ని తెలుగు సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఈరోజు వీడియోలో చూసేద్దాం. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే ఇటువంటి సెంటెన్సెస్ అని మనం చాలా ఫ్రీక్వెంట్గా యూజ్ చేస్తుంటాం. సో ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. కమింగ్ టు ది ఫస్ట్ వన్. 2 విజిల్స్ వచ్చిన తర్వాత గ్యాస్ ఆపివేయండి. కుక్కర్ 2 విజిల్స్ వచ్చిన తర్వాత గ్యాస్ ఆపేసేయి. లైక్ ఇలా చెప్తూ ఉంటాం కదండీ ఎవరొకరికి. దీనిని టర్న్ ఆఫ్ ది గ్యాస్ ఆఫ్టర్ 2 విజిల్స్. టర్న్ ఆఫ్ ది గ్యాస్ ఆఫ్టర్ 2 విజిల్స్. నెక్స్ట్ వన్. నువ్వు పిండిని ఎక్కడ పెట్టావు? లేదా నువ్వు వెజిటేబుల్స్ ఎక్కడ పెట్టావు? లేదా నువ్వు ఫ్రూట్స్ ఎక్కడ పెట్టావు? లైక్ ఇలా అడుగుతూ ఉంటాం కదా. దీనిని వేర్ హ్యావ్ యూ కెప్ట్ ది డో లేదా వేర్ హ్యావ్ యూ కెప్ట్ ది వెజిటేబుల్స్. వేర్ హ్యావ్ యూ కెప్ట్ ది డో అంటే నువ్వు పిండిని ఎక్కడ పెట్టావు. నెక్స్ట్ వన్. మీరు స్టవ్ వెలిగించగలరా? లేదా నువ్వు స్టవ్ వెలిగించగలవా? కెన్ యూ టర్న్ ఆన్ ది స్టవ్. కెన్ యూ టర్న్ ఆన్ అంటే వెలిగించడం. ఆన్ ది స్టవ్ అంటే స్టవ్ని వెలిగించగలవా? నెక్స్ట్ వన్. దయచేసి నాకు ఆ కటింగ్ బోర్డ్ ఇవ్వండి. లేదా దయచేసి ఆ కటింగ్ బోర్డ్ నా చేతికి ఇవ్వండి. ప్లీజ్ హ్యాండ్ మీ ఏ కటింగ్ బోర్డ్. ప్లీజ్ హ్యాండ్ మీ ఏ కటింగ్ బోర్డ్ అంటే ఆ కటింగ్ బోర్డ్ నా చేతికి ఇవ్వండి. నెక్స్ట్ వన్. నేను చికెన్‌కున్న ఐస్‌ని కరిగించాలి. చికెన్‌ను ఫ్రీజర్‌లో పెట్టినప్పుడు చికెన్ గడ్డ కట్టేస్తది కదండీ! సో, దాన్ని బయటకి తీసి కరిగిస్తాం కదా! దీనిని ఐ నీడ్ టు డీఫ్రాస్ట్ ది చికెన్. డీఫ్రాస్ట్ అంటే మంచుగడ్డలను కరిగించడం లేదా ఐస్‌ని కరిగించడం. సో, ఐ నీడ్ టు డీఫ్రాస్ట్ ది చికెన్. నెక్స్ట్ వన్. వేయించడానికి పాన్ ఎక్కడ ఉంది? లేదా వేయించే పాన్ ఎక్కడ ఉంది? వేర్ ఈస్ ద ఫ్రైయింగ్ పాన్? వేర్ ఈస్ ద ఫ్రైయింగ్ పాన్? ఫ్రైయింగ్ అంటే వేయించడం. నెక్స్ట్ వన్. సూప్‌కి ఇంకాస్త రుచి ఉండాలి. లేదా సూప్ ఇంకా టేస్ట్ బాగుండాలి. ఇలా అనుకుంటూ ఉంటాం కదా! దీనిని ద సూప్ నీడ్స్ మోర్ సీజనింగ్. ద సూప్ నీడ్స్ మోర్ సీజనింగ్. నెక్స్ట్ వన్. కుండ వేడిగా ఉంది జాగ్రత్త. బీ కేర్‌ఫుల్ ద పాట్ ఈస్ హాట్. బీ కేర్‌ఫుల్ అంటే జాగ్రత్తగా ఉండు. ద పాట్ ఈస్ హాట్ కుండ వేడిగా ఉంది. నెక్స్ట్ వన్. నేను ఎంత నీరు కలపాలి? హౌ మచ్ వాటర్ షుడ్ ఐ యాడ్? హౌ మచ్ వాటర్ షుడ్ ఐ యాడ్? కూరలో కానీ దేనిలోనైనా వాటర్ తక్కువ వచ్చినప్పుడు ఎంత నీరు కలపాలి అనుకుంటూ ఉంటాం కదా. హౌ మచ్ వాటర్ షుడ్ ఐ యాడ్? నెక్స్ట్ వన్. మిగిలిపోయిన వాటిని ఫ్రిడ్జ్లో పెడదాం లేదా మిగిలినవన్నీ ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం. లెట్స్ పుట్ ది లెఫ్ట్ ఓవర్స్ ఇన్ ది ఫ్రిడ్జ్. లెట్స్ పుట్ ద లెఫ్ట్ ఓవర్స్ ఇన్ ది ఫ్రిడ్జ్. లెఫ్ట్ ఓవర్స్ అంటే మిగిలిపోయినవన్నీ. నెక్స్ట్ వన్. అన్నం ఉడికిందో లేదో చూడు. లేదా సూప్ ఉడికిందో లేదో చూడు. లేదా ఏదైనా ఉడికిందో లేదో చూడు. లైక్ ఇలా అంటూ ఉంటాం కదా. దీనిని ప్లీజ్ చెక్ ఇఫ్ ద రైస్ ఈస్ కుక్డ్. ప్లీజ్ చెక్ ఇఫ్ ద రైస్ ఈస్ కుక్డ్ అంటే అన్నం ఉడికిందో లేదో చూడు. నెక్స్ట్ వన్. నేను బ్రెడ్ ముక్కలు చేస్తాను. ఐ విల్ స్లైస్ ది బ్రెడ్. ఐ విల్ స్లైస్ ది బ్రెడ్. స్లైస్ అంటే ముక్కలు చేయడం. నెక్స్ట్ వన్. మన దగ్గర డిష్ సోప్ అయిపోయింది. వీఆర్ అవుట్ ఆఫ్ డిష్ సోప్. వీఆర్ అవుట్ ఆఫ్ డిష్ సోప్ అంటే మన దగ్గర ఉన్న డిష్ సోప్ అయిపోయింది. నెక్స్ట్ వన్. వంటగది శుభ్రం చేయడంలో నాకు సహాయం చేయగలవా? కిచెన్ని క్లీన్ చేయడానికి నువ్వు నాకు హెల్ప్ చేయగలవా? కెన్ యూ హెల్ప్ మీ క్లీన్ అప్ ది కిచెన్? కెన్ యూ హెల్ప్ మీ క్లీన్ అప్ ద కిచెన్ అంటే కిచెన్ క్లీన్ చేయడానికి నువ్వు నాకు సాయం చేయగలవా? నెక్స్ట్ వన్. నేను పదార్థాలను సిద్ధం చేస్తాను లేదా నేను ఐటమ్స్ అన్ని రెడీ చేస్తాను. ఐ విల్ ప్రిపేర్ ది ఇంగ్రీడియంట్స్. ఐ విల్ ప్రిపేర్ ది ఇంగ్రీడియంట్స్. ఇంగ్రీడియంట్స్ అంటే పదార్థాలు. నెక్స్ట్ వన్. మాంసాన్ని ఊరబెట్టడం మర్చిపోవద్దు. బిర్యానీకి మాంసాన్ని మనం ఊరబెడతాం కదండి. దానిని మ్యారినేట్ చేస్తాం కదా. సో దానిని డోంట్ ఫర్గెట్ టు మ్యారినేట్ ది మీట్. మ్యారినేట్ అంటే ఊరబెట్టడం. డోంట్ ఫర్గెట్ టు మ్యారినేట్ ది మీట్. నెక్స్ట్ వన్.
నీళ్ళింకా మరగలేదు. ద వాటర్ ఈజ్ నాట్ బాయిలింగ్ ఎట్. ద వాటర్ ఈజ్ నాట్ బాయిలింగ్ ఎట్ అంటే నీళ్ళింకా మరగలేదు. నెక్స్ట్ వన్, టమోటాని సన్నగా కోయగలవా? కెన్ యూ కట్ ది టొమాటో టిన్నర్? కెన్ యూ కట్ ది టొమాటో టిన్నర్? టిన్నర్ అంటే సన్నగా అని అర్థం. సో కెన్ యూ కట్ ది టొమాటో టిన్నర్? నెక్స్ట్ వన్, నేను జ్యూస్ తయారు చేస్తాను లేదా నేను మీకోసం జ్యూస్ తయారు చేస్తాను. ఐ విల్ మేక్ సమ్ జ్యూస్ ఫర్ యూ అంటే నేను మీకోసం జ్యూస్ తయారు చేస్తాను, లేదా ఐ విల్ మేక్ సమ్ జ్యూస్ అంటే నేను జ్యూస్ తయారు చేస్తాను. నెక్స్ట్ వన్, వండే ముందు బియ్యం నానబెట్టడం మర్చిపోకు. రైస్ వండే ముందు బియ్యాన్ని నానబెట్టడం మర్చిపోకు. డోంట్ ఫర్గెట్ టు సోక్ ద రైస్ బిఫోర్ కుకింగ్. డోంట్ ఫర్గెట్ టు సోక్ ద రైస్ అంటే బియ్యాన్ని నానబెట్టడం మర్చిపోకు. బిఫోర్ కుకింగ్ వండే ముందు. నెక్స్ట్ వన్, మనం కత్తికి పదును పెట్టాలి. నైఫ్ షార్ప్గా లేకపోతే ఇలా అనుకుంటూ ఉంటాం కదండి. దీనిని వీ నీడ్ టు షార్పెన్ ది నైఫ్. షార్పెన్ అంటే పదును పెట్టడం. వీ నీడ్ టు షార్పెన్ ది నైఫ్. నెక్స్ట్ వన్, దయచేసి ఫ్రీజర్ నుండి కొంచెం ఐస్ తీసుకురండి. ప్లీజ్ గెట్ సమ్ ఐస్ ఫ్రమ్ ది ఫ్రీజర్. ప్లీజ్ గెట్ సమ్ ఐస్ ఫ్రమ్ ది ఫ్రీజర్ అంటే ఫ్రీజర్ నుంచి కొంచెం ఐస్ తీసుకురండి. ప్లీజ్ గెట్ సమ్ ఐస్ ఫ్రమ్ ది ఫ్రీజర్. నెక్స్ట్ వన్, నువ్వు వంట చేస్తుండగా నేను సలాడ్ చేస్తాను, లేదా నువ్వు వంట చేసేలోపు నేను సలాడ్ తయారు చేస్తాను. ఐ విల్ మేక్ ఏ సలాడ్ వైల్ యూ కుక్. ఐ విల్ మేక్ ఏ సలాడ్ అంటే నేను సలాడ్ తయారు చేస్తాను. వైల్ యూ కుక్ నువ్వు వంట చేస్తూ ఉండగా, లేదా నువ్వు వంట చేసేసరికి. నెక్స్ట్ వన్, ఈ కిరాణా సామాన్లన్నీ దూరంగా పెట్టగలరా? కెన్ యూ పుట్ ద ఆల్ గ్రోసరీస్ అవే? కెన్ యూ పుట్ ద ఆల్ గ్రోసరీస్ అంటే అన్ని కిరాణా సామాన్లు, అవే అంటే దూరంగా. సో కెన్ యూ పుట్ ద ఆల్ గ్రోసరీస్ అవే ఈ కిరాణా సామాన్లన్నీ దూరంగా పెట్టగలరా? నెక్స్ట్ వన్, ఈరోజు ఒక కొత్త వంటకం ప్రయత్నిద్దాం. లెట్స్ ట్రై ఏ న్యూ డిష్ టుడే. లెట్స్ ట్రై ఏ న్యూ డిష్ టుడే అంటే ఈరోజు మనం ఒక కొత్త డిష్ ట్రై చేద్దాం. నెక్స్ట్ వన్, డిష్ వాషర్ నిండిపోయింది దాన్ని ఖాళీ చేయగలరా? డిష్ వాషర్ ఫుల్ అయిపోయింది దాన్ని ఎంటీ చేయగలవా? ద డిష్ వాషర్ ఈజ్ ఫుల్ కెన్ యూ ఎంటీ ఇట్? ద డిష్ వాషర్ ఈజ్ ఫుల్ అంటే డిష్ వాషర్ నిండిపోయింది. కెన్ యూ ఎంటీ ఇట్ నువ్వు దాన్ని ఖాళీ చేయగలవా? నెక్స్ట్ వన్, నేను కొంచెం బ్రెడ్ టోస్ట్ చేయబోతున్నాను, లేదా నేను కొంచెం బ్రెడ్ని కాల్చబోతున్నాను. టోస్ట్ అంటే కాల్చడం లేదా వేడి చేయడం. ఐ యామ్ గోయింగ్ టు టోస్ట్ సమ్ బ్రెడ్. ఐ యామ్ గోయింగ్ టు టోస్ట్ సమ్ బ్రెడ్ అంటే నేను కొంచెం బ్రెడ్ని కాల్చబోతున్నాను. సో దట్స్ ఆల్ అండ్ టుడే. ఇటువంటి సెంటెన్సెస్ అన్ని మనం ఫ్రీక్వెంట్గానే యూజ్ చేస్తూ ఉంటాం కదండి. సో ఇఫ్ యూ like my video, please do like and subscribe my channel. For more videos, click on the bell icon. We will meet on next video. Until then, keep learning and keep practicing.